సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్తంగా రాజ్యాంగ పరిరక్షణకే దేశవ్యాప్త పిలుపు మేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ ధర్నాను ఉద్దేశిస్తూ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఏఐసిసిటియు రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యనారాయణ, ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి గుబ్బల ఆదినారాయణ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిందని, పౌరుల హక్కులకు భంగం వాటిల్లిందని, మనుధర్మ శాస్త్రాన్ని తిరిగి ప్రతిష్ఠించేందుకు మతోన్మాద శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని, ఇటువంటి సమయంలో రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడం ప్రతి భారత పౌరుడి బాధ్యత అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జీ, కోశాధికారి మలక రమణ, రిటైర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు, పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నల్లా ఈశ్వరి, చంద్రమళ్ల పద్మ, జిల్లా సహాయ కార్యదర్శి దారపురెడ్డి క్రాంతి, వర్కింగ్ కమిటీ సభ్యులు రొంగల ఈశ్వరరావు, షేక్ పద్మ, నక్కెళ్ల శ్రీను, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కేశవరపు అప్పలరాజు, ఏఐటియుసి నాయకులు కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కిసాన్ మోర్చాలోని దాదాపు 500 పైగా రైతు సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలు నిరసనని తెలియజేస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఈ విధానాలు ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది. రైతుల వ్యవసాయం ఏదైతే ఉందో దేశ వ్యవసాయాన్ని కార్పొరేట్లకి అప్పజెప్పే ముసాయిదా ఏదైతే సిద్ధం చేశారో దాన్ని రద్దు చేయాలి. గతంలో 3 వ్యవసాయ నల్ల చట్టాలని పక్కన పెడతామని చెప్పారు, కానీ మరో దొడ్డిదారిన మోడీ ప్రభుత్వం దీన్ని తీసుకొస్తోంది. అలాగే కార్మిక వర్గానికి నష్టం కలిగించేలా 4 లేబర్ కోడ్లని, దేశ ప్రజానీకం మీద భారం వేసేలా విద్యుత్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చాయి. వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు గిట్టుబాటు ధరలు కల్పించాలని, కనీసం 600 రూపాయలు కనీస వేతనంగా నిర్ణయించాలని, వ్యవసాయ కార్మికులు 200 పని దినాలు కల్పించాలని, ఉపాధి హామీ చట్టాన్ని పట్టణ ప్రాంతాన్ని కూడా విస్తరింపజేయాలని ఒక 11 డిమాండ్తో ఈ కార్యక్రమం జరుగుతోంది. మోడీ ప్రభుత్వం కనుక కార్పొరేట్ అనుకూల విధానాలు విడనాడకపోతే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఫిబ్రవరి 5వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు, పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తాం. మోడీ ప్రభుత్వం అధికారించిన దగ్గర నుంచి భారతదేశ ప్రజల ఆస్తుల్ని కార్పొరేట్లకు కట్టబెట్టే పని మీద దానికి అనుకూలంగా చట్టాలని తీసుకొస్తా ఉంది. అందులో భాగంగానే రైతు యొక్క వ్యతిరేకంగా 3 కార్పొరేట్ అనుకూల చట్టాలు, అలాగే కార్మిక చట్టాన్ని రద్దు చేసి కార్పొరేట్ అనుకూల కార్మిక చట్ట కోడ్లని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా భారత రాజ్యాంగం ద్వారా అక్కడ ఉన్న పద్ధతులు ఉపయోగించుకుని పార్లమెంట్లో కూర్చున్న అమిత్ షా, ప్రధానమంత్రిగా కొనసాగుతున్నటువంటి మోడీ, వీళ్ళు రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ రాజ్యాంగం కల్పించిన ప్రజా హక్కులను తొంగలో దొక్కుతూ వాళ్ళకు అనుకూలమైన చట్టాలని కార్పొరేట్ అనుకూల చట్టాలుగా మార్చేస్తూ ఉన్నారు. రాజ్యాంగం ప్రమాదంలో పడింది, భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది, భారత ప్రజల యొక్క హక్కులు ప్రమాదంలో పడ్డాయి. ఈ యొక్క విధానాలని మోడీ, అమిత్ షా విధానాలను ఆర్ఎస్ఎస్ విధానాలను వ్యతిరేకి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, భారత రాజ్యాంగాన్ని కాపాడండి సంయుక్తంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మోడీ విధానాన్ని విరమించుకోవాలా, అలాగే కార్మిక చట్టాన్ని రద్దు చేయాలా, నూతన విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలా, అలాగే రైతు నల్ల చట్టాలను రద్దు చేయాలని ఈ సభాముఖంగా మీ అందరూ రాష్ట్రాల బాధ్యతలను కూడా తప్పించి మొత్తం వ్యవసాయ రంగాన్ని పెట్టుబడిదారులతో పెట్టడానికి చూస్తా ఉన్నాం. ఈ విధానాలు మేము వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే ఈపీపీ విధానం ద్వారా ఈ మార్కెట్ యార్డును తీసుకురాదలుచుకున్నారు, అదేవిధంగా ఈ రకమైన విధానాలను చేయదలుచుకున్నారో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. C2+50% గ్యారంటీ విధానంగా MSP అమలు చేయాలని రైతాంగం కోరుతారు, SKM కోరుతా ఉంది. దానికి భిన్నంగా మోడీ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా విద్యుత్ చట్ట సవరణ పేరుతోటి ఈ రోజు సొక్కాలు పెంచుతూ ఉన్నారు, స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా విద్యుత్తును రైతులకు ఇవ్వడం లేదు. మేము ప్రశ్నిస్తున్న మోడీ గారిని 10 లక్షల కోట్ల రూపాయలు నువ్వు కార్పొరేట్ కంపెనీలకు ఉచితంగా రుణాలు మాఫీ చేసావు, ఈ రైతాంగం వ్యవసాయ కార్మికులు రుణాలు ఎందుకు మాఫీ చేయట్లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నువ్వు పెట్టుబడిదారులు ఊడుకుని చేస్తా ఉన్నావు, నువ్వు కార్మికులు చేస్తా ఉన్నావు. దేశ సంపదని, కార్మికుల సంపదని, వ్యవసాయ కూలీల సంపదని, రైతుల సంపదని లూటీ చేయడానికి ఇట్లాంటి దొడ్డుదారి జాతీయాన్ని తీసుకొస్తున్నావు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా SKM కేంద్ర కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాలని ట్రాక్టర్ ర్యాలీలు, మోటార్ సైకిల్ ర్యాలీలు, ధర్నాలు, నిరసన ప్రదర్శన చేయాలని పిలిపించాయి. ఆ పిలుపులో భాగంగా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. మీ విధానాలు ఉపసంహరించుకునే వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇవాళ అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేయాలని పిలుపునివ్వడం జరిగింది.
ఈ ధర్నాలో భాగంగానే కాకినాడ జిల్లాలో కార్మికులు రైతు సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి ప్రధానమైన ఉద్దేశం ఢిల్లీలో రైతులు అనేక సంవత్సరాలుగా ఆందోళన చేసిన సుమారు 750 మంది పైనే చనిపోయిన ఆనాడు నల్ల చట్టాలను నేను రద్దు చేస్తున్నానని చెబుతూనే ఒడ్డుదారున ఇవాళ రైతు వ్యతిరేక నల్ల చట్టాలని అమలు చేయడానికి ముందుకు వెళ్తా ఉన్నారు. అదేవిధంగా 4 లేబర్ కోడ్స్ని వేగవంతం చేయడానికి అమలు చేస్తున్నాడు. కార్మిక చట్టాల్లో 4 లేబర్ కోడ్స్ని కానీ అమలు చేస్తే కార్మిక చట్టాలు ఉండడం దాంట్లో యూనియన్లు పెట్టుకునే పరిస్థితి ఉండదు, కనీస వేతనాలు పెట్టుకునే అది ఉండదు, కనీస వేతనాలు కూడా అమలు చేయడానికి ఈ కోడ్స్ ఇబ్బందికరంగా ఉంది. అందుకనే మా ప్రధాన డిమాండ్ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్స్ని తక్షణమే రద్దు చేయాలనేది ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 2 ఏళ్ల కోసం కూడా కేంద్ర కార్మిక సంఘాలు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెనక వెళ్ళకపోతే భవిష్యత్ ఉద్యమం కానిచ్చాన ఐక్యకారి చర్చ మాట్లాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.